ఒక అభిమానంగా చెప్తున్నాను నేను. ఇంకోటి ఏంటంటే సలార్ ట్రీజర్ వచ్చేస్తుంది, ట్రీజర్కి వెయిట్ చేస్తున్నాము. సినిమా గురించి కూడా చాలా వెయిట్ చేస్తున్నాము, మామూలుగా వెయిట్ చేస్తలేము. సినిమా రిలీజ్ వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది ఏం కదని మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం బ్రో. అది రిలీజ్ అయ్యిందా ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్రం దుమ్మారం బ్రో. సింపుల్ వస్తే ఫస్ట్ డే 200 కోట్లు సింపుల్ వస్తాయి బ్రో ప్రభాస్ అనే సినిమాకు. 200 కోట్లు కాదు, సింపుల్ 300 కోట్లు 500 కోట్లు వచ్చే అవకాశం ఇంతకు ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా ఓల్డ్ వేళ్ళుగా ఒక రేంజ్లో ఆడుతుంది బ్రో సినిమా మాత్రం. లేచిందా ఇటు ట్రాక్ వచ్చిందా, ఇంకోటి ఇటు ట్రాక్ వచ్చినా రాకుండా ప్రభాస్ అనే ఇమేజ్ మాత్రం అసలు తగ్గిపోదు. ఎందుకంటే ఆయన రేంజ్ మామూలుగా లేదు. ఇప్పుడు హాలీవుడ్లో కోలీవుడ్లో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఒక రేంజ్లో ఉంది బ్రో. ఆయన రేంజ్ మాత్రము ఒక హీరోకి లేదు బ్రో ఇప్పుడు మాత్రం రేంజ్. ఎందుకంటే బాహుబలితో 200 కోట్లు బ్రో సింపుల్గా వచ్చేసినాయి. ఎందుకంటే ఆయన డెడికేషన్. ఇంకోటి ఆయన బాహుబలి 2కు బాహుబలి 1కు బాహుబలి 2కు కోమలకి వెళ్ళిపోయింది తెలుసా. కోమలకి వెళ్ళిపోయిన ఫ్యాన్స్ మాత్రం చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు. కోమలకి వెళ్ళి చాలామంది డిసప్పాయింట్ ఎంగటంగా అయిపోయినా. కాబట్టి అట్లా ఆయన కోలుకోవడానికి మేము కూడా అందరికీ ప్రతి ఒక్క అభిమాని దేవునికి మొక్కున్నాము, అందరికి మొక్కున్నాము.